Okay, good afternoon, dear students. In this video, I would like to explain introduction to C language and the basic structure of C program. Okay, so before going to explain C language, I would like to explain the computer language. Okay, so generally we use the languages like English, Telugu, Hindi, etc. to make communication among the persons or between the persons. That means when we want to make the communication between the two person, we need a language through the which persons can express their feelings. Similarly, when we want to make communication between the user and the computer or between the two computers, we need a language through which user can give the information to the computer. So dear students, so here I want to explain about the C language. Okay, C language, it is a programming general purpose language. So why it is called a language? సో లాంగ్వేజ్ అని ఎందుకు అనాలి అంటే, సో జనరల్గా లాంగ్వేజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? కమ్యూనికేషన్ పర్పస్లో యూజ్ చేస్తాం. టూ పర్సన్స్ ఆర్ సమ్ పీపుల్ కమ్యూనికేట్ యూజింగ్ సమ్ లాంగ్వేజ్. సో ఐదర్ తెలుగు ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్. సో పర్సన్స్ ఎవరైనా కమ్యూనికేట్ కావాలి అంటే, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కంపల్సరీ యూజింగ్ ద లాంగ్వేజ్. ఓకే, ఇన్ ద సిమిలర్ వే వెన్ యూ వాంట్ టు మేక్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద కంప్యూటర్ అండ్ యూజర్. సో యూజర్ అండ్ కంప్యూటర్కి మనం కమ్యూనికేషన్ కావాలి అంటే, సో కంపల్సరీ మనకి ఇక్కడ ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది అవసరము. ఓకే, సో when a user wants to give any instruction to the computer, the user needs a specific language. So యూజర్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి ఇవ్వాలి అంటే కంపల్సరీ ఒక లాంగ్వేజ్ అనేది అవసరము, స్పెసిఫిక్ లాంగ్వేజ్. దట్ లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ ద కంప్యూటర్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ లాంగ్వేజ్ వేరు అండ్ కంప్యూటర్ లాంగ్వేజ్ వేరు. కంప్యూటర్ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ అనేది ఎక్కడెవరు జరుగుతుంది? యూజర్కి మరియు కంప్యూటర్ సిస్టమ్కి జరుగుతుంది. బట్ కానీ ఇక్కడ జనరల్ లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్, తెలుగు ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా మనము అనేక ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే మనం కంపల్సరీ ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ లైక్ C and C++, Java and etc. These are the computer languages. Okay, so this is the introduction. Next, so what is the C language? So what is the C language? The C language is a general purpose programming language, very popular computer programming language, very popular computer programming language. సో వై డూ వీ యూజ్ సి? ఆ సి లాంగ్వేజ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? సి లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో ద సి లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిజైన్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్స్. అంటే ఏదైనా ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కంపల్సరీ మనం సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సి లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్, మరి ఈ సి లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేయడం జరిగింది? మొట్టమొదటిగా ఈ సి లాంగ్వేజ్ అనేది ఏ విధంగా డెవలప్ చేయడం జరిగింది? సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ ఏంటి? అసలు యాక్చువల్గా ఏ ఇయర్లో డెవలప్ చేయడం జరిగింది, ఎక్కడ డెవలప్ చేయడం జరిగింది అనేది సో ఇక్కడ మనము ఒకసారి చూద్దాము. సో ద హిస్టరీ ఆఫ్ సి
the history of C language. Okay, so the history of C language. The C is a general purpose programming language. So C language మనం జనరల్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే మనం ఇక్కడ సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. సో అండ్ ద మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దట్ ఆర్ రిటన్ ఇన్ ద సి, మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ మనం సిలో రాయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ many of the important ideas of C stem from the language BCPL. సో అంటే సి లాంగ్వేజ్ డెవలప్ చేయకంటే ముందు మనకు అదర్ లాంగ్వేజ్ ఆర్ దేర్, అదర్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఆర్ దేర్. సో కంప్యూటర్ లాంగ్వేజ్లో BCPL, B లాంగ్వేజ్ అండ్ దెన్ సి లాంగ్వేజ్. సో మెనీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడియాస్ ఆఫ్ సి అంటే సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము BCPL అండ్ B లాంగ్వేజ్ నుంచి మనము తీసుకోవడం జరిగింది. ద BCPL లాంగ్వేజ్ ఈజ్ డెవలప్డ్ బై ద మార్టిన్ రిచర్డ్స్ డెవలప్ చేయడం జరిగింది. BCPL స్టాండ్స్ ఫర్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ BCPL ఆన్ C proceeded indirectly through the B language. సో BCPL తర్వాత నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది అంటే B లాంగ్వేజ్ డెవలప్ చేయడం జరిగింది, విచ్ వాజ్ రిటన్ బై కేన్ థామ్సన్. సో కేన్ థామ్సన్, ద BCPL లాంగ్వేజ్ డెవలప్డ్ బై ద మార్టిన్ రిచర్డ్స్ అండ్ B లాంగ్వేజ్ వాజ్ రిటన్ బై ద కేన్ థామ్సన్ ఇన్ ద 1970 at Bell Labs for the first Unix system on a DEC PDP-7. సో ఆ సిస్టమ్ పైన ఈ B లాంగ్వేజ్ని 1970లో యుఎస్లో ఉన్నటువంటి బెల్ ల్యాబ్స్లో డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారు? కెన్ థామ్సన్. సో అండ్ B and BCPL ఆర్ టైప్లెస్ లాంగ్వేజెస్ whereas C provided a variety of data types. Means ఇక్కడ BCPL and B are both languages are typeless, means డేటా టైప్స్ కాన్సెప్ట్ అనేది B and BCPL లాంగ్వేజ్లో లేదు. సో బట్ ఇక్కడ మన C లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో C లాంగ్వేజ్ కంటే ముందు మనకు B లాంగ్వేజ్ అండ్ BCPL ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మెనీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తీసుకొని సో ఒక కొత్త లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది, దట్ ఈస్ కాల్డ్ C లాంగ్వేజ్. సో ఇన్ C 1972 డెనిస్ రిచీ, సో C లాంగ్వేజ్ అనేది 1972లో డెనిస్ రిచీ అనే కంప్యూటర్ సైంటిస్ట్ యుఎస్ఏలో ఉన్నటువంటి బెల్ ల్యాబ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు, అతను సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ C లాంగ్వేజ్ని రాయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అండ్ ఇన్ ద 1978 ద పబ్లికేషన్ ఆఫ్ ద C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై కెర్నిగాన్ అండ్ రిచ్ సో కాజ్డ్ ఏ రివల్యూషన్ ఇన్ ద కంప్యూటింగ్ వరల్డ్. సో 1978లో సో పబ్లికేషన్ అనేది చేయడం జరిగింది, ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బై ద కెర్నిగాన్ అండ్ రిచ్. సో ఇది ఒక రివల్యూషన్ అని చెప్పుకోవచ్చు ద 1978 ఇయర్లో. ఓకే, సో అదేవిధంగా 1983లో సో ద అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ANSI అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కమిటీని ఎస్టాబ్లిష్డ్ ఏ కమిటీ టు ప్రొవైడ్ ఏ మోడర్న్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఆఫ్ C. అంటే ఈ C లాంగ్వేజ్ పైన మెనీ ఆథర్స్ అదర్స్ ఆల్సో డెవలప్ సమ్ కాన్సెప్ట్స్, బట్ ఇక్కడ ఈ ANSI అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కమిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే మోడర్న్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ ఆఫ్ C, అంటే ఈ C లాంగ్వేజ్కి మోడర్న్ డెఫినేషన్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ని డెవలప్ చేయడం కోసం. ద రిజల్టింగ్ డెఫినేషన్ ద ANSI స్టాండర్డ్. సో రిజల్టింగ్ తర్వాత 1988లో ANSI C
ANSI C అనేది మనకు సో అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఇది హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఇక్కడ లాంగ్వేజ్ అంటున్నాము అంటే జనరల్ లాంగ్వేజ్ ఆల్సో, మనకు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా మనకు సమ్ సింటాక్సెస్, సమ్ రూల్స్ అండ్ గ్రామర్ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ ఆల్సో సో హ్యావ్ సమ్ రూల్స్, సమ్ సింటాక్సెస్, ఓకే, సమ్ సింటాక్సెస్, సమ్ రూల్స్ ఆర్ దేర్. ఓకే, సో ఇది హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో ఎప్పుడు డెవలప్ చేశారు సి లాంగ్వేజ్ని? 1972. ఎవరు డెవలప్ చేశారు? డెన్నిస్ రిచీ. ఎక్కడ డెవలప్ చేశారు? అట్ ద బెల్ ల్యాబ్స్. ఎక్కడ ఉంది ఇది? యుఎస్ఏలో ఉంది. ఓకే, సో 1972లో డెవలప్ చేయడం జరిగింది. సో అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఈ డెన్నిస్ రిచీని ఫాదర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. డెన్నిస్ రిచీ is also called as a father of C language. Okay, so next this is the introduction of computer language and language difference between language and computer language and history of C. So next the basic structure. So what is the structure? The basic structure of C language. Okay, so basic structure ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఓకే, అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద బేసిక్ స్ట్రక్చర్ సో ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ I would like to explain all sections in a basic structure of a C program, and then I will explain the example program. Okay, so one by one I will explain the each and every in the basic structure of C program. So first of all, the documentation section. Okay, so next link section. The documentation section used for comments and link section. Second one is link section, and third one is definition section, and global declaration section, variable used in more than one function, and main function section. The main function section have the declaration part and executable part, and subprogram section, user defined function 1, function 2, function n. So this is the basic structure of C program. Okay, the basic structure. So first of all, documentation section. The documentation section consists of a set of comment lines. First, ఎప్పుడైతే మనం C program రాస్తున్నామో సో ఫస్ట్ we are writing the documentation section. ఈ డాక్యుమెంట్ సెక్షన్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ కామెంట్ లైన్స్ గివింగ్ ద నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్ ద ఆథర్ అండ్ ద అదర్ డీటెయిల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్, సో విచ్ ద ప్రోగ్రామర్ వుడ్ లైక్ టు యూజ్ లాటర్. ఓకే, అంటే ఈ డాక్యుమెంట్ సెక్షన్లో ఎందుకు యూజ్ అవుతుంది, అంటే సో కామెంట్ లైన్స్ రాయడానికి మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు. సో ఇక్కడ డాక్యుమెంట్ సెక్షన్లో 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై బీ సోర్స్. సో ఈ విధంగా రాయొచ్చు. ఓకే, లేదా ఏదైనా ఒక ప్రోగ్రామ్ మనం డెవలప్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఐ వాంట్ టు రైట్ a C language program, so that is addition of 2 numbers. So simply we write the comment for that program using 2 forward slashes and the addition of 2 numbers. Simply, so the readers easily understand the intention of the program. Okay, so in the reading the comments.
So next, the link section. Link section provides the instructions to the compiler to link functions from the system library. Okay, so ఈ లింక్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ లైబ్రరీ ఫంక్షన్స్ ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్స్ని మన కంపైలర్ రీడ్ చేసే విధంగా లింక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లింక్ సెక్షన్కి ఎదురుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాష్ ఇంక్లూడ్, సో లెస్ దెన్ సింబల్ stdio.h అండ్ యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ సింబల్ conio.h. సో ఇక్కడ ఈ stdio.h అండ్ conio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, యాష్ ఇంక్లూడ్. సో ఇక్కడ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అంటాము. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈ బేసిక్ స్ట్రక్చర్ గురించి మనము చెప్పుకుందాం. సో లింక్ సెక్షన్లో ఇక్కడ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ మనకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఒకటి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్. ఓకే, సో నెక్స్ట్ మనకు డెఫినేషన్ సెక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, డెఫినేషన్ సెక్షన్. ద డెఫినేషన్ సెక్షన్ డిఫైన్స్ ఆల్ ద సింబాలిక్ కాన్స్టాంట్స్ ఆర్ ఎనీ ఫంక్షన్స్, ఎనీ వేరియబుల్స్ మనము ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఇక్కడ ఏంటి వైడ్ ఫంక్షన్ FUN, సో ఫంక్షన్, సో ఇది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో లాటర్ వీఆర్ యూజింగ్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్లో దీన్ని మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ద సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ దట్ ఆర్ యూజ్డ్ మోర్ దాన్ వన్ ఇన్ ఏ ఫంక్షన్. అంటే ఏదైనా ఒక ఫంక్షన్లో ఒకసారి కంటే ఎక్కువ సార్లు మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో అప్పుడు మనం ఆ వేరియబుల్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వేరియబుల్స్ని మనము గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ డిక్లేర్డ్ ఇన్ ద గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ దట్ ఆర్ outside of all the functions. So next this section also declares the all user defined functions. The user defined functions also మనము డిక్లేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద మెయిన్ ఫంక్షన్ సెక్షన్. సో హియర్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ద int space a equal to 10. Here a is the variable, okay, that is global variable. The global above all the functions we declare the variable or functions, that is called global declaration section. So next the main function section, which is very very important in a C programming language. So every C program must have one main function section, compulsory one main function అనేది కంపల్సరీ ఉంటుంది. This section contains two parts. So one is declaration part and another one is executable part. Okay, declaration part and executable part. So declaration part declares all the variables. Declaration part అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే declare the all the variables used in the executable పార్ట్లో ఏవైతే వేరియబుల్స్ యూజ్ అవుతున్నాయో వాటిని మనం డిక్లేర్ చేసుకోవాలి. సో కాబట్టి డిక్లరేషన్ పార్ట్లో మనము ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. సో దెర్ ఈస్ at least one statement in the executable పార్ట్లో కంపల్సరీ ఒక స్టేట్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ these two parts must appear between the opening and closing brace. సో ఇక్కడ డిక్లరేషన్ పార్ట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఏవైతే ఉన్నాయో సో అవి కంపల్సరీ బిట్వీన్ ద ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ మధ్యలో కంపల్సరీ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి, డిక్లరేషన్ పార్ట్ అండ్
executable part. Okay, next main function section is completed. Declaration part and executable part between the opening brace and closing brace. So here we can see in our example wide main, opening brace, CLR SCR, printf and function and closing brace. These three statements are closed with the semicolon. Okay, right. So next the other section is subprogram section. So in the subprogram section, so using the user defined function section, function 1, function 2, function n, ఓకే, n నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. సో సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ కంటైన్స్ ఆల్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ దట్ ఆర్ కాల్డ్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. ఓకే, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ జనరల్లీ ప్లేస్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మెయిన్ ఫంక్షన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్ని మనము రాయడం జరుగుతుంది. సో ఆల్దో దే మే అపియర్ ఇన్ ఎనీ ఆర్డర్, ఏ ఆర్డర్లోనైనా మనము రాసుకోవచ్చు. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ సెక్షన్ ఎక్సెప్ట్ ద మెయిన్ ఫంక్షన్ సెక్షన్ మే బీ ఆబ్సెంట్ వెన్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. సో ఒక మెయిన్ ఫంక్షన్ సెక్షన్ తప్ప మిగతా సెక్షన్స్ అన్నీ కూడా మనము సో ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే రిక్వైర్ అయితేనే మనం ఆ ప్రోగ్రాంలో రాస్తాము. సో రిక్వైర్మెంట్ లేకుంటే మనం రాయాల్సిన అవసరము లేదు. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ యాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ సింబల్ stdio.h, దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. సో నెక్స్ట్ వైడ్ మెయిన్, ఓపెనింగ్ బ్రేస్, స్టార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మనము గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ కానీ లేదా నెక్స్ట్ పైన కామెంట్స్ కానీ ఏం రాయలేదు డాక్యుమెంట్ సెక్షన్. బట్ కామెంట్స్ అనేవి మనం ఎక్కడైనా రాసుకోవచ్చు ప్రోగ్రాంలో, మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లేదా ఎనీ లైన్స్ మధ్యలో మనము రాసుకోవచ్చు కామెంట్స్ అనేవి, డాక్యుమెంట్ సెక్షన్ అనేది. సో ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఏం యూజ్ చేస్తున్నాం, ఓన్లీ వన్ ప్రీ ప్రాసెసింగ్ డైరెక్టివ్ stdio.h అండ్ వైడ్ మెయిన్ ఫంక్షన్. కంపల్సరీ ఎవ్రీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ వన్ మెయిన్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాసిన తర్వాత ఓపెనింగ్ బ్రేస్ అనేది కంపల్సరీ, ఓపెనింగ్ బ్రేస్, స్టార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ బ్రేస్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక కామెంట్ రాసాడు చూడండి. సో /, నెక్స్ట్ స్టార్ సింబల్, ప్రింటింగ్ స్టార్ట్స్ అండ్ స్టార్ సింబల్ అండ్ /. అంటే కామెంట్ రాసేటప్పుడు కంపల్సరీ మనం //తో స్టార్ట్ చేస్తాము అండ్ స్టార్ సింబల్ రాసిన తర్వాత ఏదైతే మనము టెక్స్ట్ రాస్తామో అది కామెంట్గా మనము తీసుకుంటాము. నెక్స్ట్ కామెంట్ క్లోజ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్ సింబల్ తీసుకొని నెక్స్ట్ // తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది, దట్ ఈస్ ప్రింట్ఎఫ్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ రాసేటప్పుడు ఓపెన్ పారాంథసిస్ అంటాము. సో ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కాబట్టి సో ఒకసారి వినండి. సో ప్రింట్ఎఫ్ ఓపెనింగ్ పారాంథసిస్, సో డబుల్ కొటేషన్ మార్క్స్, లర్న్ అట్ ఎవ్రీ మూమెంట్ అండ్ క్లోజ్డ్ డబుల్ కొటేషన్ మార్క్స్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ అండ్ సెమీకోలన్. సో ఇది ప్రింటింగ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ అనదర్ కామెంట్ సేమ్ లైక్ ద అబోవ్ ద కామెంట్ అండ్ క్లోజింగ్ బ్రేస్, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్, ఒక లైన్ని మనము ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయడానికి ఈ సింపుల్ ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే ఈ ప్రోగ్రాంలో ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయడానికి ఈ సింపుల్ ప్రోగ్రామ్కి సో మిగతా వేరియబుల్ డిక్లరేషన్ కానీ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ కానీ సో నెక్స్ట్ అదర్ సెక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ సెక్షన్ కానీ నాట్ నెసెసరీ. సో దట్స్ వై సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో మనకు అవి రాయడం లేదు. ఓకే, సో ఇది మనకు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్. ఓకే, సో దీంట్లో మనము ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్, ఓకే, దీని గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో సి లాంగ్వేజ్ యొక్క అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని
నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.